హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. నేను చెప్పిన విధానంలో చేపల పులుసు చేశానంటే చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే చేపల పులుసు అనేది చాలా రుచిగా తయారు చేసుకోవచ్చండి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేపల పులుసు అనేది పెట్టవచ్చు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. మనం ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలని, కొద్దిగా అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లిపాయలని వేసి మసాలా ముద్దని ఇలా మెత్తటి పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. చేప ముక్కలు ఇంచుమించు ఒక 12 ముక్కలు ఉన్నాయండి. నేను తీసుకున్న క్వాంటిటీ 1 కేజీ వరకు ఉంటుంది చేప ముక్కలు. వీటిని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ముందు రోజే మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. 1 గంట ముందైనా పెట్టుకుంటే మనకి ఉప్పు, కారం అది కూడా పట్టి చేప ముక్కలు టేస్టీగా ఉంటాయి. చేపల పులుసు కోసం కొంచెం చింతపండు ఎక్కువ పడుతుందండి. పెద్ద ఒక నారింజ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నెని పెట్టుకోవాలండి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే మనకి వెడల్పైన గిన్నె పెట్టుకుంటే ముక్కలు అవి కూడా విరిగిపోకుండా పులుసు అనేది ముక్కలు అవి కూడా బాగా ఉడుకుతాయి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మసాలా ముద్దని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక 5 to 8 minutes పడుతుందండి. ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి మనకి పచ్చివాసన పోయే వరకు కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు కొద్దిగా ఇందులో కారం వేసుకోండి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. అంటే మనం చేప ముక్కల్లో వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మనం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోవచ్చు. మనకి చేపల పులుసులో పచ్చిమిర్చి అనేవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా ఒక 7-8 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని ఇందులో వేసుకుని వీటిని కూడా ఒక 10 seconds వేయించుకున్న తర్వాత మనం ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని నెమ్మదిగా ఒక స్పూన్ సహాయంతో కానీ గరిటె సహాయంతో కానీ ఇలాగ తిప్పుతూ ఉండాలి. మనకి ముక్క ఉడికిపోయేటప్పుడు మటుకి మనం గరిటె అనేది పెట్టకూడదండి, ముక్కలు అనేవి విరిగిపోతాయి. చేప ముక్కల్ని ఇలా కొంచెం మగ్గించుకుని కొద్దిగా మగ్గిన తర్వాత మనం పులుసు వేసుకుంటే ముక్క టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం పచ్చి ముక్కలు కూడా పులుసులో వేసి పెట్టుకోవచ్చు. దానికన్నా కూడా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత పులుసు వేసుకుంటే మనకి చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ముక్కల్ని ఒకవైపు కొద్దిగా వేగిన తర్వాత మిగతా రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇలాగా కొద్దిగా కుదుపుతూ ఉన్నట్టయితే చేప ముక్కలు బాగా మగ్గిపోతాయి. చూడండి, చేప ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని చల్లుకోండి. మనం 3 స్టెప్స్గా కొత్తిమీరని చల్లుకున్నామంటే మనకి చేపల పులుసు నీచు వాసన రాకుండా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని మొత్తం పులుసు బాగా పిసుక్కొని ఇందులో వేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలతో అయినా పెట్టుకోవచ్చండి చేపల పులుసు అనేది. ఇలా పేస్ట్ చేసుకుని ఉల్లిపాయ ముద్ద వేసుకొని మనం పులుసు తయారు చేసుకున్నామంటే పులుసు మనకి చిక్కగా బాగుంటుందండి. ఈ ముక్కలన్నిటిని కూడా ఒక్కసారి ఎలాగ పులుసు వేసిన తర్వాత కొద్దిగా కదిలించి ఒక 10 minutes లేదా 15 minutes ఉడికించుకుంటే మనకి చేపల పులుసు అనేది సరిపోతుందండి. చేపల పులుసు ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు వేసుకుని మధ్యలో ఒకసారి కొత్తిమీరని యాడ్ చేసుకుని కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చేపల పులుసు చాలా సింపుల్ ప్రాసెస్తో ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చేపల పులుసు. నేను పెట్టిన స్టైల్లో మీరు కనుక చేపల పులుసుని తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా తయారు చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.